నేను కూడా ఎంతో ఆశపడి నీతో పడుకుంటున్నా తరుణ్. సుఖం గురించి పక్కన పెట్టు, కనీసం బిడ్డనైనా కనిపెడతావంటే అది కూడా చేయలేకపోతున్నావు. బిడ్డనివ్వలేవు గాని ఉయ్యాల మాత్రం తీసుకొచ్చావు. ఎందుకు? డబ్బులు దండగా. సార్ డిజైన్స్ అన్నీ అయిపోయాయి, ఒకసారి వచ్చి చెక్ చేస్తారా? తర్వాత చూద్దాంలే కృష్ణ. సార్ ఏమైంది సార్, డల్గా ఉన్నారు? బీరేద్దామా? సార్ ఇప్పుడా? సార్ ఇంత ఎర్లీగా బీరు కొడదామన్నారు, ఏమైంది సార్ అసలు? వదిలే కృష్ణ, చిన్న ఫ్యామిలీ ఇష్యూ అంతే. సరే నీ గురించి చెప్పు, ఎలా ఉంది నీ ఫ్యామిలీ లైఫ్? అంతా ఓకేనా? ఆలోకే సార్, ఒక్కటి తప్ప. ఓ ఏంటో ఒకటి చెప్పు. సిగ్గుపడేంత పెద్ద సిగరెట్ ఏం కాదు సార్. మా వైఫ్ ఏమో పిల్లలు వద్దంటుంది, అదేమంటే బాగా సెటిల్ అవ్వాలంటుంది. నాదో బాధ, ఈడుదో బాధ. డాక్టర్ రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? మిస్టర్ తరుణ్, మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా 0 మార్కులు తెచ్చుకున్నారా? నెవర్ డాక్టర్, నాకు ఎప్పుడు 80+. మరి ఈ ఎగ్జామ్లో ఏంటి అక్షరాల 0 మార్కులు తెచ్చుకున్నారు? డాక్టర్ నీ ఆయన స్పామ్ కౌంట్ 0 అమ్మా, ఎంత ప్రయత్నించినా వేస్టే. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి, ఆర్తి బాధ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరినైనా స్పామ్ డోనర్ని పట్టుకుంటే బెటరు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదేలా డాక్టర్? దీన్ని IUI అంటారమ్మా. ఇది వైద్య పద్ధతి. డోనార్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా మీ యోనిలోకి పంపిస్తారు. అలా మీరు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. 100% అవుతుందని చెప్పలేము, 50-50 ఛాన్సెసే. వేరే వాడి స్పెర్మ్ని నా వైఫ్కి పంపిస్తారా? నేను ఒప్పుకోను డాక్టర్. వేరే వాడి వల్ల నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మీరు పేరెంట్స్ అవ్వాలంటే ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆర్తి, ఇక మీ ఇష్టం. నేను డిసైడ్ అయ్యాను, ఎలాగైనా ప్రెగ్నెన్సీ అవ్వాల్సిందే. నేను ఒప్పుకోలేకపోతున్నాను ఆర్తి. తరుణ్, బిడ్డ నా కడుపులోనే పెరుగుతుంది. పుడితే ఈ బిడ్డకి తండ్రివి నువ్వే. ఎలా తండ్రి అవటం వేరు కదా. అబ్బా, నీకెలా చెప్పాలి? పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామా? నో తరుణ్, నేను నా కడుపులో మోయాలి, నా పేగు తెంచుకొని పుట్టాలి. చూడు తరుణ్, నువ్వు గనక ఒప్పుకోకపోతే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. ఆర్తి, డాక్టర్ చాలా ఖర్చు అవుతుందన్నారు. నేను నడిపే చిన్న డిజైన్ సెంటర్, లోన్లో ఇల్లు తీసుకున్నాను. దాని EMI కోసమే కదా చాలా కష్టపడుతున్నాను. నీకు తెలుసు కదా ఆర్తి.